హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నా కోరుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఏమంటే విశేషము, మా రూమ్లో వేరే వాళ్ళది బర్త్డే, వాళ్ళకి గిఫ్ట్గా చికెన్ బిర్యానీ తినిపిస్తాను ఫ్రెండ్ ఈరోజు. ఓకే బాయ్, చూడండి ఎట్లా చేస్తాను నేను. ఏదైనా మనకు మగవాళ్ళు ఎట్లా చేస్తారు, వచ్చిన కాడికి చేస్తాను. నేనైతే ఫ్రెండ్స్ 6 గ్లాసులు బియ్యం తీసుకున్నా. ఇప్పుడు వాటిని కడగతా ఉన్నాను నేను కిందికి పైకి, ఎందుకంటే దాంట్లో ఏమన్నా పురుగులు ఉన్నా బయట వస్తాయని. ఇంకా 4 ఎర్రగడ్డలు, ఒక టమాటో తీసుకున్నా, కానీ 2 టమాటాలు ఉండాలా, అయిపోయినాయి ఫ్రెండ్స్. మా చికెన్ అయితే 2 కిలోలు తీసుకున్నాను. చికెన్ కూడా నేను కడిగి పెడతాను, నేను బాగా కడిగితేనే కదా దాంట్లో ఉండే బ్లడ్ అంతా బయట వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ నేను నూనె వేసిన, బాగా నూనె తేలాల. దాని తర్వాత వేగిన తర్వాత కొంచెం ఆకు, లవంగాలు, చెక్క, పువ్వు మొత్తం వేసాను నేను. ఇంకా దీని తర్వాత ఎర్రగడ్డ వేగుతాం, ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు వేసి కలుపుతాన్నట్టు. ఇలా మనము ఒక 10 నిమిషాలు ఇలా కలబెడితే ఎర్రగడ్డ ఎక్కించాయి. ఎర్రగైన తర్వాత దానిలో ఉండే ఏదైనా కానీ పచ్చిగా ఉండేది అదంతా వెళ్ళిపోతుంది. ఎర్రగా అయితేనే బాగుంటుంది చూసేదానికి. ఇప్పుడు దాని తర్వాత పసుపు వేసిన నేను. పసుపు ఫస్ట్ వేసిన. దాని తర్వాత కారపొడి వేయాలి, ఇంకా కారపొడి, ధనియాల పొడి, దాని తర్వాత టమాటో కూడా వేసిన ఒకేసారి దాంతో కలిపి. ఫ్రెండ్స్, చికెన్ అయితే వేసిన ఫ్రెండ్స్. ఈ చికెను ఒక 15 నిమిషాలు బాగా ఏగాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ చికెన్ ఎంత ఏగితే బిర్యానీకి అంత మనం తినేదానికి అంత మజా వస్తుందన్నమాట. ఇప్పుడే చికెన్ వేసిన నేను. చూడండి, ఒక 10 నిమిషాలకు కలరే డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, కలరే మారిపోతుంది. ఇంకా నేను అల్లం పేస్ట్ వేయవలసింది ముందు, కానీ నేను వేయలేదు, ఎందుకంటే మధ్యలో వేద్దామని. కొంతమంది ఫస్ట్లోనే వేస్తారు, కానీ నేను ట్రై చేస్తాను కదా, అందరూ చేసే పద్ధతిలో మనం చేయకూడదు, మనం కొంచెం డిఫరెంట్గా చేయాలండి ఫ్రెండ్స్. నేను అల్లం పేస్ట్ మధ్యలో వేసిన నేను. ఇంకా చూడండి, ఇప్పుడు ఈ కలర్లో ఉంది. ఇంకా కొంచెం 10 నిమిషాల తర్వాత చూడండి, ఇప్పుడు చూడండి ఎంత బాగుంది. ముక్క కూడా బాగా మీకు ఎంత టేస్ట్ అనిపిస్తుంది చూడండి. తిన్నా కూడా ఎంత బాగుంది చూడండి. ముక్క కూడా ఎంత బాగా ఉడుకుతాం చూడండి. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నీళ్ళు నేను 6 గ్లాసులు వేసిన బియ్యము. 6 గ్లాసులకు గాను 9 గ్లాసులు నీళ్ళు వేయాల. ఎందుకైనా మంచిది, ఒక అర గ్లాస్ ఎక్కువ వేసిన. చూడండి, రెడీ అయిపోయింది. నోరు అలా ఊరిస్తూ ఉంది చూడండి, మీకు ఎంత బాగుంది. ఫ్రెండ్స్, నేను చేసిన బిర్యానీ విధానం మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను లైక్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి, కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను, నా ఛానల్ని.